హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధనా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది బయట. ఇంకా అందుకే ఈరోజు తొందరగా అయితే లేచాను. ఉదయం లేచి బయట చూస్తే కూల్గా ఉందన్నమాట. ఇంకా వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ క్లైమేట్ మాత్రం చల్లగా ఉందండి. ఇంకా నాదైతే రెడీ అయిపోయింది. ఇంకా కిచెన్లోకి అయితే దూరాను. ఇంకా కిచెన్ పనులు అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా దోశ పిండి అయితే నానబెట్టేసి ముందే పెట్టేసుకున్నాను. నైటే రుబ్బేసి పెట్టుకున్నాను. ఇంకా అదైతే మిగిలింది, దాంతో చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక్కొక్కసారి మా దోశ వేస్తే కరెక్ట్గా రాదు, మొత్తం ముక్కలు అయిపోద్ది అనమాట. ఈ మధ్యన ఏంటో దోశలు బాగా వస్తున్నాయి నీట్గా. నాకే ఆశ్చర్యంగా ఉంది. మా ఆయన కూడా అదే అంటున్నారు, నువ్వేంటి అప్పుడు దోశలు వేస్తే ముక్కలు చేసేదానివి, ఇప్పుడేంటి ఎంత నీట్గా చేస్తున్నావని. అదంతా ఆ పెనం మహిమండి. ఒక్కొక్కసారి దానికి ఏమవుద్దో తెలీదు, అంటిసుకుని అస్సలు రావన్నమాట. ఒక్కొక్కసారి మాత్రం నీట్గా దోశలు అయితే. ఇంకా వేడి వేడి దోశలు కదా, క్లైమేట్ కూల్గా ఉంది కదా, ఇంకా కొంచెం దోశ అయితే తింటున్నాను. సాల్ట్ కూడా సరిపోయిందో లేదో అనేది ఇప్పుడైతే చూస్తున్నాను. ఎవరైనా కలిపేటప్పుడు చూసుకుంటారు కదా, నేను ఇప్పుడు వేసిన తర్వాత అయితే చూస్తున్నాను సాల్ట్ని. నాకు ఇప్పటికీ కర్రీస్లో కానీ ఎందులోనైనా సరే నేను వండే వంటల్లో సాల్ట్ మాత్రం తెలియదండి. ఇప్పటికీ నేను సగం సాల్టే వేస్తాను, మళ్ళీ ఎక్కువ వేస్తే ఉప్పు అయిపోయి మొత్తం పోతుందని చెప్పి కొంచెమే వేసి కరెక్ట్ సాల్ట్ అనేది నాకు తెలీదు. అందుకని సగం వేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను. ఇంకా అందులో కరెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తారనమాట. ఏదైనా ఫుడ్ పెట్టేటప్పుడు దాంతో ఒక సాల్ట్ డబ్బా కూడా పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే నేను అందులో సాల్ట్ కరెక్ట్గా వేయనండి. ఇంక ఇది వచ్చేసి మా పక్కింటి వాళ్ళ గృహప్రవేశం అయ్యిందని చెప్పాను కదా, వాళ్ళు వచ్చి మాకైతే ఇది ఏంటది ఈ కవర్తో అయితే మాకు పంపించారనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను రండి. ఇంకా పొంగడాలు ఇవి మీకు తెలిసే ఉంటుంది కదా, పొంగడాలు 3 అయితే పంపించారనమాట. దీంతో పాటు సలిముడి పంపించారండి. అండ్ దీంతో పాటు 3 రసగుల్లాలు కూడా పంపించారు. ఇంకా ఇవ్వంగానే మా లక్కీగడు తినేసాడు ఆ 3ను. ఇంక 2 ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చి సలిముడి ఉంది కదా, ఇదంటే నాకు చాలా ఇష్టం. ఊర్లో ఎక్కడైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏవైనా జరిగినా సరే ఇది పంచారంటే ఆ ముద్ద మాత్రం నాకే ఉంచిమని చెప్తాను, అంత ఇష్టం అనమాట. ఇంకా నా అదృష్టం కొద్దీ ఇక్కడ మా హస్బెండ్కి కూడా అదంతా ఇష్టం ఉండదు. ఇంకా అది తినరనమాట. అందుకని నాకు ప్లస్ అయింది. ఇంకా నేనే తింటాను ఇంకా సలిముడి మొత్తం. ఇంకా దాచిపెట్టుకుని ఉంచుకుంటున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఇంకా బయట ఉంటే పోతుందేమని డౌట్, అందుకే ఫ్రిడ్జ్లో వదిలేస్తాను. ఇంకా రోజు కొద్దిగా అయితే తినొచ్చు. మీలో ఎంతమందికి అండి సలిముడి అంతే ఇష్టం? ఇంకా రైస్ అయితే పెట్టానండి, రైస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి కర్రీ అయితే ఈరోజు గుడ్లు అయితే వండుతున్నాను. 6 గుడ్లు అయితే పెడతానండి ప్రతిసారి పెట్టినప్పుడు. మేము ఉన్నది ముగ్గురమే కానీ డబుల్ ఎగ్స్ లాగా రెండేసి మనిషికి అని చెప్పి 6 ఎగ్స్ అయితే పెడతాను. ఇంకా లాస్ట్కి తొక్కలొలిసిన తర్వాత వండేటప్పుడు మాత్రం 5 వండుతాను అనమాట. ఇది ఒలిసే టైంకి మా బాబు లక్కీగడ అయితే చూస్తాడు. ఇంక చూసి ఒక ఎగ్ ఇచ్చినంత వరకు ఊరుకోడండి. అలాగని పూర్తిగా ఎగ్ కూడా తినడనమాట, సగం తినేసి వదిలేస్తాడు ఇంకా ముక్కలు. ఇంక ఇచ్చినంత వరకు వదలడు కాబట్టి ఇంక వాడికైతే ఒక ఎగ్ ఇచ్చేస్తాను ఉడకబెట్టింది. ఇంకా వాడు తింటాడు, మిగిలింది వదిలేస్తే అదైతే నేను తింటాను అనమాట. ఇప్పుడు 5 ఎగ్స్ అయితే వండుతున్నాను. ఇంకా ఇందులో నాదనమాట, వాళ్ళ డాడీవి 2 వాడివి 2. నేను ఒక్క పని కూడా కరెక్ట్గా అక్కడ ఉండి అయితే చేసేది ఉండదండి. లక్కీ పుట్టినప్పటి నుంచి నాకు నిదానంగా కూర్చోవడం కూడా లేదనమాట. ఒక్క దగ్గర అయితే ఉన్నాను, ఇంక ఇటు అటు తిరుగుతూనే ఉంటాను. లక్కీ దగ్గరికి వంట ఇప్పుడు ఎగ్స్ చేస్తున్నానా, ఈ ఎగ్స్ ఒక్కటే ఇక్కడే పొయ్యి దగ్గరే ఉండట్లేదు. ఇంకా అటు సైడ్ అయితే వాడు చూస్తున్న టైం అవుతుంది, 10:30 అయితే అవుతుంది. ఇంకా వాడికి పడుకోబెట్టాలి, 11 లోపు అయితే పడుకోబెట్టాలండి. ఇంకా ఉయ్యాల్లో వేసి ఊపామంటే అరగంట ఊపితే వాడు గంట పడుకుంటాడు. గంట పడుకోవడం కోసం అరగంట అయితే కష్టపడి ఊపాలి. దానికోసం అయితే ఇంక ఈ టమాటీలు అన్నీ కర్రీలో వేసి ఇది మూత పెట్టేసి అయితే వాడికి ఇప్పుడు వెళ్ళి స్నానం చేయిస్తాను. ఇంకా వాడి స్నానం చేసిన తర్వాత ఉయ్యాల్లో పెట్టి, ఇంకా ఇక్కడ కిచెన్లోనే ఉందనమాట ఉయ్యాల, ఇక్కడే పెట్టి వాడికి కట్టి ఒక సైడ్ ఊపుతుంటూ ఒక సైడ్ అయితే కర్రీ అయితే చేస్తానండి. డైలీ ఇంతే. ఒక్కొక్కసారి అయితే తొందరగా చేసేస్తాను, ఎందుకంటే ఇక్కడ పడుకుంటాడు కదా, వేడి వస్తుంది, మళ్ళీ నిద్ర సరిగ్గా పట్టదేమని చేసి ఊపుతాను. అయినా అదే టైము 11 అవుద్ది అనమాట పడుకునేటప్పటికి. ఇంక ఇంట్లో టిఫిన్ లేదు ఆ రోజు అంటే వంట అయితే తొందరగా అయిపోద్ది. టిఫిన్ ఉందంటే తొందరగా వంట అయితే అవ్వదండి, కొంచెం లేట్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. ఈరోజు అలాగే లేట్ అయింది. ఇంకా లక్కీ బాబుకి అయితే స్నానం చేసాను, కంప్లీట్ అయిపోయింది. ఇంకా కర్రీ కూడా దగ్గరికి వచ్చింది ఉడకడానికి. ఇంకా కర్రీ అయిపోతే ఇంక వంట ఎంత అయిపోయినట్టే. వర్షాకాలం వచ్చిందంటే ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేం కదా. ఇంక నేను బట్టలు అయితే ఇప్పుడే ఉతికిద్దాం అనుకున్నా, కానీ బయట చూడండి ఫుల్ వర్షం, మొత్తం క్లైమేట్ అయితే సడన్గా మారిపోయింది ఇదంతాను. ఇంక నేను బట్టలు ఉతికింటే నా పని గోవింద అయిపోయిను.
ఇంక చూడండి చూపిస్తాను. ఫుల్గా వర్షంతో పాటు గాలి అనమాట. మా వెనకున్న చెట్లు చూడండి ఎలా ఊగిపోతున్నాయో మొత్తం చెట్లు. క్లైమేట్ అయితే ఇలా సడన్గా అండి వర్షాకాలం వచ్చిందంటే బట్టలకే ఇబ్బంది అయిపోద్ది. ఏ టైంలో వర్షం వస్తుందో ఏ టైంలో రాదో ఏది చెప్పలేము. ఇంకో విషయం ఏంటంటే మన ఫోన్లో మెసేజెస్ వస్తుంటాయి కదా, ఈరోజు వర్షం పడుతుందండి మీ ఏరియాలోని. అసలు ఆ రోజు వర్షమే పడుతుంది. ఇంక ఈరోజు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంటారు కదా, ఆ రోజే వర్షం పడుతుంది. అలా ఉంటుంది. దాన్ని అయితే ఎప్పుడూ నమ్మకూడదు. ఇంకా ఈ వర్షంలో అయితే నైట్కి అయితే ఇంకా అన్నమే వండుతాము. చపాతీ వేడివేడిగా తిని వచ్చాను. ఇక్కడ చపాతీ పిండి కలుపుతున్నాను. ఈ చపాతీ పిండి కలపడం స్టార్ట్ చేశానంటే చాలు లక్కీ ఇంకా పిండి దగ్గరే కూర్చుంటాడు. ఈ ముద్దలు చూడతాను కదండి వాటర్ వేసి, ఆ వాటర్ వేసి కలిపినప్పటి నుంచి చిన్న చిన్న ముద్దలు ఇంకా వాడికి ఇవ్వాలి. ఇచ్చినంత వరకు వదలడం. కొంచెమే ఇంకా కొంచెం చాలు 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 ఓకేనా, చాలు వెళ్ళి టీవీ చూసి. ఇంకా ఈ చపాతీ పిండి కలిపితే నాకు ఒకటే గుర్తొస్తుంది అనమాట. లాస్ట్ టైం ఒక హోటల్కి అయితే వెళ్ళాము. అక్కడ చపాతీలు అయితే చాలా మెత్తగా ఉన్నాయండి. ఇంకా నా టైం బాగుండి అయితే ఆ వంట చేస్తారు కదా ఆయన వచ్చి మా పక్క సీట్లో అయితే పక్క టేబుల్ దగ్గర ఇంకా అక్కడ కూర్చుంటే ఆయనతో నేను జోక్గా మామూలుగా అడిగాను, ఏంటి మీ చపాతీలు మెత్తగా ఉంటాయి కదా, నా చపాతీలు గట్టిగా వస్తాయి, ఏమి చేస్తారండి చపాతీల్లో, ఎలా కలుపుతారు పిండి అని అడిగాను. ఇంకా ఆయన మెత్తగా రావాలంటే చపాతీల్లో కొద్దిగా పాలు అయితే యాడ్ చేయండి, పాలు వేస్తే చపాతీలు మెత్తగా వస్తాయండి తినేటప్పుడు అని చెప్పారు. సరే అని నాకు అసలే తొందర ఎక్కువ కదా, ఇంక నేను ఓకే అని ఇంటికి వస్తానమాట. ఇప్పుడు చపాతీ పిండి కలిపినప్పుడు అయితే నాకు ఆ డౌట్ వచ్చింది. ఏమనంటే ఇంకా పాలు వేయమని చెప్పారు కదా, ఏ పాలు వేయమన్నారు, మరగబెట్టిన తర్వాత పచ్చి పాలు వేయమన్నారు అనే డౌట్ అయితే వచ్చింది. అందుకని మా హస్బెండ్కి అయితే అడిగితే, నీ పాలు డౌట్లన్నీ వద్దు, ఎప్పుడు ఎలా చేస్తావో అలాగే చెయ్యి చాలు, మళ్ళీ పాడైపోతాయి అని చెప్పారనమాట. అందుకని నా స్టైల్లోనైతే నేను చపాతీ చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా నా కిచెన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో అయితే చూసారు కదా, వీడియో వచ్చి ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. వీడియో కనుక నచ్చినట్లయితే కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో వచ్చి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది, అందుకని లైక్ చేయమంటున్నా. అలా వీడియోలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇంకా నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను సరి చేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.